నాకెందరో మహారాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు, ఇలా ఫోన్లు ఆఫ్ చేసుకుండ్రు, మా దగ్గర డబ్బులు తీసుకుండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని. అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే. నువ్వు చేసింది అందరికి తెలుసు. నా కుటుంబ సభ్యులే చేసినావు, నా గన్మెన్లే చేసినావు, నా దోస్తులే చేసినావు. నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా. నీకు ఇదే పని. హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు, వీళ్ళేం మాట్లాడుతుండ్రు. మొన్న జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఆ ఘనత కూడా నీకే దక్కింది. ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది, నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఫామ్ హౌస్ ఎంతమందికి ఉన్నాయిరా మీ దాంట్లో? పూర్ణచంద్రకు ఉందా ఫామ్ హౌస్? అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుండ్రు. ఇది గమనించాలా. తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి వనుకోకుండా చేసిర్రా. నేరల్ ఇన్సిడెంట్ల వాళ్ళు 10 సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిండ్రు. ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన 3rd డిగ్రీ యూజ్ చేసింది. ఆ ఘనత నీకు దక్కింది. నువ్వేం చేసినావురా? పెద్ద పడగొడుతున్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే. ఇవాళ టోటల్ జీవితాలు, ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు, ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా.